శీతాకాలంలో చల్లటి గాలి మనల్ని వణికించేస్తుంటుంది. వణికించే శీతగాలి మూలంగా ఈ సీజన్లో బ్యాక్టీరియా, వైరస్లతో వచ్చే సమస్యల బెడద కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. చీటికి మాటికి జలుబు, దగ్గు, రొంప, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్లు వేధిస్తుంటాయి. వీటిని తట్టుకుని ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవాలంటే ఈ చలికాలంలో మనలో ఇమ్యూనిటీని చక్కగా ఉంచుకోవాలి. ఇందుకోసం ఇమ్యూనిటీ ప్రదాత అయిన విటమిన్ సి లభించే ఆహారాలను తరచుగా తీసుకుంటూ ఉండాలని చెబుతారు పోషకాహార నిపుణులు. చలికాలంలో మన ఆరోగ్యానికి రక్షణగా నిలిచే విటమిన్ సి గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాల్లో అతి ముఖ్యమైనది విటమిన్ సి. శరీరంలోని అన్ని రకాల పనుల్లో పాలు పంచుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంచుతూ మనకు రక్షణ కవచంగా నిలిచే విటమిన్ ఇదే. నీటిలో కరిగిపోయే సి విటమిన్ మన శరీరంలో నిల్వ ఉండదు. కాబట్టి ఇది లభించే ఆహార పదార్థాలను రోజూ తీసుకుంటేనే దీనివల్ల కలిగే లాభాలను మనం పొందవచ్చు. ముఖ్యంగా చలికాలంలో మన జీర్ణ వ్యవస్థ బాగా నెమ్మదిస్తుంటుంది. ఇలాంటప్పుడు విటమిన్ సి లభించే ఆహారాలను తీసుకోవడం మేలు చేస్తుంది. ఇమ్యూన్ బూస్టర్లా పనిచేసే సి విటమిన్ మన చర్మానికి అవసరమైన తేమను అందిస్తూ పొడిబారకుండా చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతల్ని చక్కగా నియంత్రిస్తుంది. అంతేకాదు మన శరీరం ఐరన్ని శోషించే శక్తిని సైతం విటమిన్ సి పెంచుతుందని చెబుతారు నిపుణులు. ఇప్పుడు వైటమిన్ సికి ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది స్కిన్, అంటే చర్మం యొక్క మృదుత్వం పోతూ ఉంటుంది. అది చాలా గట్టిగా అయిపోవడం కానీ, లేకపోతే ఆ ముడతల కింద రావడం కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. దానికి వైటమిన్ సి తీసుకోవడం వలన ఆ మృదుత్వం ఉంటుంది. తర్వాత రూమ్ టెంపరేచర్ తేడా వచ్చినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వైటమిన్ సి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కాలంలో కొన్ని రకాల శారీరకంగా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏంటంటే ఎక్కువగా చలి వలన మనుషులు అడ్జస్ట్ కాలేకపోవడం, తర్వాత జలుబు, దగ్గు ఇలాంటివన్నీ కొన్ని వస్తూ ఉంటాయి. ఈ జలుబు తగ్గాలంటే మనకి శరీరానికి ప్రొటెక్షన్ కావాలి. ఆ ప్రొటెక్షను వైటమిన్ సి ద్వారా మనకు వస్తూ ఉంటుంది. వైటమిన్ సి అన్నది అది నీటిలో కరిగేది కాబట్టి మనం ఏదైనా సరే కూరగాయలేంటి, కూరలేంటి, ఆకుకూరలేంటి అయినా సరే మనం కట్ చేసేసి నీటిలో కడిగేస్తూ ఉంటే నీటిలో కరిగే విటమిన్ కాబట్టి వైటమిన్ సి అంతా పోతూ ఉంటుంది. మనకి మిగిలేది అంతా ఏంటంటే వైటమిన్ సి లేని యొక్క ఆహారం మనకు వస్తూ ఉంటుంది. ఈ వైటమిన్ సి ఉండడం వలన మనకి చాలా మటుకు ఈ చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు ఇటువంటివన్నీ దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. శరీరం యొక్క చర్మాన్ని కూడా ప్రొటెక్ట్ చేసి దాన్ని ఈ రకమైన సమస్యలు రానివ్వకుండా ఉపయోగపడుతూ ఉంటుంది. చిన్నపిల్లలకి ఎక్కువ జలుబు వస్తూ ఉంటుంది, ముక్కులోంచి నీరు కారుతూ ఉంటుంది. అవన్నీను ప్రొటెక్షన్ చేయడానికి చేస్తాం. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మనం చలికాలం వచ్చేటప్పటికి మనం రూమ్ హీటర్స్ వాడుతుంటాం. దానికి ఏమైపోతుంది, చాలా మటుకు బయట వాతావరణానికి ఇంట్లో వాతావరణానికి చాలా డిఫరెన్స్ రావడం వలన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో ఆరోగ్యంలో జలుబు రావడం, కొంచెం జ్వరం రావడం ఇలాంటివన్నీ చిన్నవి వస్తూ ఉంటాయి. వాళ్ళకి చలికి వలన ఎక్సర్సైజ్ లేకపోవడం వలన వాళ్ళకి ఈ చేతులు అయ్యను తిమ్మిర్లు వచ్చినట్లు, పెద్దవాళ్ళకి తిమ్మిర్లు వచ్చినట్లు ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీను కట్టుకోవాలనుకుంటే వైటమిన్ సి ద్వారా మనకు వస్తూ ఉంటుంది. ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అన్నది శరీరంలో మనిషి యొక్క స్థితిని బట్టి, వయసుని బట్టి, వాళ్ళు చేసే పనులు బట్టి ఆధారపడుతూ ఉంటుంది అన్నమాట. మామూలుగా ఏంటంటే కొంతమంది ట్యాబ్లెట్లుగా తీసుకుంటారు. మన ఆహారం ద్వారా పండ్ల రసాలు, ఫ్రెష్ పండ్ల రసం తీసుకున్న, కూరగాయల్లో ఫ్రెష్గా అంటే ఎక్కువ వేడి తగలనివ్వకుండా, గాలికి పట్టకుండా కట్ చేసేసి వెంటనే తినేస్తూ ఉంటే మనకు వైటమిన్ సి శరీరానికి లభ్యమవుతూ ఉంటుంది. ఈ పండు కానీ, కూరగాయలు కానీ, ఏ సాలడ్స్లా కానీ, నిమ్మకాయ రసం పైన జల్లడం కానీ ఇలాంటి ఏవి చేసినా సరే మనకి వైటమిన్ సి లభ్యమవుతుంది. శక్తివంతమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ సి ఒకటి. వైరస్లతో పోరాడే తెల్ల రక్త కణాన్ని బలోపేతం చేస్తూ శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తి దీని సొంతం. విటమిన్ సి అనగానే ముందుగా గుర్తొచ్చేది కమలాలు, నిమ్మ లాంటి సిట్రస్ ఫ్రూట్సే. కానీ అత్యధికంగా ఉసిరి ద్వారా ఈ విటమిన్ అందుతుంది. 100 గ్రాముల ఉసిరి పండ్లలో 600 నుంచి 700 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. వ్యాధులకు కళ్లం వేసే ఉసిరిని సర్వరోగ నివారణగా అందుకే చెబుతారు. ఇంకా జామ, బొప్పాయి, పైనాపిల్, కివి, స్ట్రాబెర్రీలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కూరగాయల్లో పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, బెల్ పెప్పర్ల ద్వారా విటమిన్ సి సమృద్ధిగా దొరుకుతుంది.
ఇంకా బ్రకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, మిరప, పాలకూర, ఇతర ఆకుకూరల్లోనూ ఇది దండిగానే ఉంటుంది. వయసుని బట్టి విటమిన్ సి అవసరం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. పసిపిల్లలకు 40 నుంచి 50 మిల్లీగ్రాముల అవసరమైతే పెద్దవాళ్లకు దాదాపు 100 మిల్లీగ్రాముల విటమిన్ సి కావాలి. కానీ ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వైరస్లను దృష్టిలో పెట్టుకుని అందరూ అధిక మొత్తంలో విటమిన్ సి తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వైటమిన్ సి అంటే ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పింది చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. స్కిన్ హెల్త్, చర్మ ఆరోగ్యం, అంటే అది ముడతలు పట్టుకోకుండా బయట ఉన్న వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడానికి వాటికి వైటమిన్ సి చాలా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే వైటమిన్ సి వలన ఇనుము అబ్జార్ప్షన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు రూమ్ హీటర్స్ వాడతాం, దానివల్ల చర్మం చాలా గట్టిగా అయిపోతూ ఉంటుంది, దాంట్లో ఉన్న మృదుత్వం పోతూ ఉంటుంది. దాని వైటమిన్ సి వాడడం వలన ఆ మృదుత్వం మెయింటైన్ చేస్తూ ఉంటుంది, నీటి శాతం ఉండవలసినంత ఉంటూ ఉంటుంది అన్నమాట, డ్రైనెస్ రానివ్వకుండా కాపాడుతూ ఉంటాయి. చలికాలంలో వచ్చే జబ్బులు కొన్ని, జలుబు, దగ్గు, తర్వాత డైజెషన్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిని ఈ వైటమిన్ సి వలన కాపాడుతూ ఉంటుంది. అది మనకి ఈ వైటమిన్ సి ఎలా దొరుకుద్ది అన్నది మనకు చాలా మటుకు కూరగాయల్లో దొరుకుతూ ఉంటుంది. ఆ కూరగాయలు ఇది నీటిలో కరిగే వైటమిన్ కాబట్టి అది తొందరగా ఏమాత్రం వేడి తగిలినా అది నశించిపోతూ ఉంటుంది. ఈ వైటమిన్ సిని ఎప్పుడైతే మనం కట్ చేసి జ్యూస్లా చేస్తే అది బయట పెట్టకూడదు. అది ఆక్సిడేట్ అయిపోయి ఉన్న విటమిన్ సి దాని యొక్క శాతం అంతా పోతూ ఉంటుంది. దాని యొక్క ఉపయోగం కూడా మనకు శరీరానికి రాదు. ఇప్పుడు పండ్ల రసంలో మనకు వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఆ పండ్లు కట్ చేసిన వెంటనే పండ్లులాగా తినాలి, లేకపోతే రసం చేసుకొని వెంటనే రసం కింద తాగాలి. ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన స్కిన్ హెల్త్ ఏంటి, మనకి బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఏంటి, ఇవన్నిటికీను స్కిన్ యొక్క మృదుత్వం జాగ్రత్తగా కాపాడడానికి కాలుష్యం వలన, తర్వాత వాతావరణ మార్పుల వలన వచ్చే ఇబ్బందులు, శారీరక మార్పుల వలన ఇబ్బందులు వచ్చేవన్నీ అవన్నీ కాపాడుతూ ఉంటుంది వైటమిన్ సి. చలికాలంలో వైటమిన్ సి ఉన్న పదార్థాలు ఎక్కువగా తినాలి. అవి కాకపోతే కనీసం వైటమిన్ సి చూవబుల్ ట్యాబ్లెట్స్ అని అంటాం, నోట్లో వేసుకొని చప్పలించుకోవచ్చు. తర్వాత వైటమిన్ సి చిన్నపిల్లలకి సిరప్ ఇస్తారు. అలా కానీ ఏదైనా సరే వైటమిన్ సి ఉండేలాగా చూసుకొని కంపల్సరీ చలికాలం మటుకు వైటమిన్ సి తినడం చాలా చాలా ముఖ్యం. ఎంత కావాలి వైటమిన్ సి అన్నది, నార్మల్గా వైటమిన్ సి ఎంత తీసుకున్నా ఏమి చేయదు, ఎక్కువ తీసుకుంటే మనకేమి హాని చేయదు. కానీ వయసును బట్టి తీసుకుంటూ ఉండాలి. బాగా చంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి వైటమిన్ సి ట్యాబ్లెట్స్ కింద కానీ, లేకపోతే చిన్న ఇంక పిల్లలతోటి నోట్లో వేసేలా వైటమిన్ సి దొరుకుతూ ఉంటుంది. అదేంటి జ్యూస్ లాగా దొరుకుతుంది, సిరప్ లాగా దొరుకుతుంది, అది వేయచ్చు. కానీ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఒక 6 నెలలు దాటిన పిల్లలందరికీ మనం పండ్ల రూపంగా ఇస్తూ ఉంటే వాళ్ళ పండ్లు రసం చేసి వెంటనే ఇచ్చారు. ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తిని నిలబెట్టుకోవడానికి అది చాలా ఉపయోగకరం. రెగ్యులర్గా వైటమిన్ సి ఉండేలా ఉండాలి. అందులో ఈ వింటర్లో, చలికాలంలో మరీ ఎక్కువ అవసరం. ఎందుకంటే వాతావరణం చాలా మార్పులు వస్తున్నాయి కాబట్టి బాడీకి హీట్ పెంచి బాడీ యొక్క టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. కాబట్టి రెగ్యులర్గా వైటమిన్ సి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి యొక్క వయసుని బట్టి, శారీరక స్థితిని బట్టి వైటమిన్ సి ట్యాబ్లెట్లా కానీ, జ్యూస్లా కానీ, ఫ్రెష్ పండ్లు కానీ, ఫ్రెష్ కూరగాయలు కానీ కట్ చేసి అలా తిన్నా కూడా వాళ్ళకి కావాల్సినంత వైటమిన్ సి శరీరానికి లభ్యమవుతూ ఉంటుంది. సాధారణంగా విటమిన్ సి సురక్షితమైంది. కానీ అతిగా, అంటే రోజుకు 2000 mg కన్నా ఎక్కువగా తీసుకుంటే శరీరం శోషించుకోలేదు. ఫలితంగా విరేచనాలు, వికారం, కడుపు నొప్పి వంటి దుష్ప్రభావాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా కిడ్నీ జబ్బులతో బాధపడే వారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు. గర్భిణీలు మరీ ఎక్కువగా తీసుకుంటే పుట్టిన తర్వాత పిల్లల్లో విటమిన్ సి మోతాదుల మీద ప్రభావం చూపొచ్చు. గోబీ పువ్వు, బ్రకోలీ, పచ్చిమిరప, క్యాప్సికం, క్యాబేజీ, బంగాళదుంప, చిలకడదుంప, టొమాటో, పాలకూర, నిమ్మకాయ, ఉసిరి వంటి వాటిల్లో విటమిన్ సి దండిగా ఉంటుంది. పండ్ల విషయానికి వస్తే బత్తాయి, నారింజ, జామ, మామిడి, బొప్పాయి, పుచ్చకాయ, కివి వంటి వాటిల్లో బాగా లభిస్తుంది. కూరగాయలను వండితే, ముఖ్యంగా నీటిలో మరిగిస్తే విటమిన్ సి మోతాదులు తగ్గుతాయి. అందువల్ల ఆవిరి మీద కానీ, మైక్రోవేవ్ ఓవెన్లో కానీ ఉడికించడం మంచిది.